మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివామే. ఈ 5 వచనాలలో ఏమంటే ఒక 4 మంచి సూత్రాలు చెప్పి నేను ముగించేస్తాను. సూత్రం నెంబర్ 1, లోకమును జయించుటకు మొదటి ఇన్స్ట్రక్షన్, మొదటి సూచన సూత్రం ఏమిటి అంటే, వినండి ప్రియులారా, విక్టరీ ఓవర్ ద వరల్డ్ బై బిలీవింగ్ జీసస్ ఈజ్ క్రైస్ట్ అని రాశాడు. లోకమును ఎలా మనం జయించగలుగుతాము అని అంటే, మొదటి మాట చూడండి ప్రియులారా, 5వ అధ్యాయం మొదటి వచనం, 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుతాను. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తుని నమ్మండి. తర్వాత 5వ వచనం చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని రాశాడు. ఇంతకీ పాయింట్ ఏంటనంటే, యేసు క్రీస్తుని, యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. ఇప్పుడు చెప్తాను వినండి. యేసును క్రీస్తుగా నమ్మటం, యేసుగా అందరూ నమ్ముతారులేండి. యేసు అనగా రక్షకుడు అని మనం ఎరుగుదాం. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు అని కూడా మనం ఎరుగుదాం. యేసు అందరూ నమ్ముతారు, కానీ క్రీస్తుగా నమ్మడమే తంట. ఎందుకు క్రీస్తుగా నమ్మరు అని అంటే, క్రీస్తు అనే మాటకు తాత్పర్యం సఫిషియంట్ వన్, సరిపోయిన వాడు. తెలుగులో దాన్ని తర్జుమా తెచ్చినప్పుడు అభిషక్తుడు అన్నారు. దేనికి అభిషక్తుడు? ప్రవక్తగా పరిచర్య చేయడానికి అభిషేకించబడ్డవాడు అభిషక్తుడు. ఆయన ప్రధాన యాజకుడుగా పరిచర్య చేయడానికి అభిషక్తుడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన రాజుగా పరిచర్య చేయడానికి అతను అభిషేకించబడిన అభిషక్తుడు ఆయన. అందుకనే ఈ భూమి మీద ఉన్న మనుషులకు ప్రవక్తగా సరిపోయిన వాడు, రెండో మాట ప్రధాన యాజకుడిగా సరిపోయిన వాడు, మూడో మాట ఆయన రాజుగా సరిపోయిన వాడు. అప్పుడప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు మా వాళ్ళు ఇలా పాడుతుంటారు ఒక పాట, సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. సరిపోయినోడైనా ఎట్లా సరిపోయినోడు? ప్రవక్తగా నీ జీవితానికి కావలసిన బోధంతా చేయడానికి సరిపోయినోడైనా యేసు బోధనికి సరిపోతుందా? వేరొక బోధ కావలసి వచ్చిందా?